తినరు. ఏళ్ళు పెడుతున్నా ఆడ అంగన్వాడీలు ఎత్తరు అయ్యి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరొక వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను అనమాట. ఇంకా ఇదైతే మాత్రం మేము ఊరికి వెళ్ళడానికి వెళ్ళే ముందుగా అనమాట. ఇంకా 10 kg రైస్ అయితే నానబెట్టేస్తుంది మా అమ్మ ఇక్కడ. మొత్తం శుభ్రం చేసుకొని, ఎందుకంటే చలిమిడి చేయడానికి అనమాట. చలిపిండి అంటారు కదా, చలిమిడి, దానికోసం అనమాట. మా ఊర్లో పంచడానికి ఒక 10 kg అయితే మేము నానబెట్టేసామన్నమాట రైస్ అయితే. సో ఇంకా చూస్తూ ఉండండి, వీడియోస్లో ఎలా చేశారు ఏంటి అనేది చూపిస్తాము మీకు. ఇంకా తర్వాత అయితే మార్నింగ్ అనమాట, ఇది టీ తాగుతున్నాము. ఇంకా లాస్ట్ డే అనమాట ఇదైతే మాత్రం. ఆ రోజు నెక్స్ట్ డే వచ్చేసి మేము ఊరికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా టీ తాగుతూ ఉన్నాను బయట కూర్చొని. ఇంకా చలిమిడి అయితే మాకు ఇక్కడ ఇస్తారనమాట మా ఊర్లో. చిన్నపిల్లలను తీసుకొచ్చినప్పుడు అలా ఇస్తే మంచిదన్నమాట. సో అందుకని చెప్పేసి మేమైతే చేసేసి మా ఊర్లో అందరికీ పంచామన్నమాట. ఇంకా తర్వాత అయితే ఆ బియ్యం కూడా బాగా నానిపోయిన తర్వాత ఇంకా ఇట్లా అయితే ఒక క్లాత్ మీద మంచం వేసేసి మా అమ్మ అయితే ఎండబోస్తుంది అనమాట. కొంచెం ఆరిపోయిన తర్వాత ఇంకా మర పట్టించేస్తాము. చూడండి, అన్నీ కూడా 10 kg రైస్ అంటే చాలా పిండి పట్టిద్ది అనమాట. ఇంకా మా ఊర్లో అయితే 50 మెంబర్స్ ఉన్నారనమాట. సో వాళ్ళందరికీ సరిపోయేటట్టుగా మేమైతే పిండి అనేది ప్రిపేర్ చేసాము. ఇంకా వాటర్ లేకుండా మనం అనేది మర పట్టించుకోవాలన్నమాట. ఇంకా తర్వాత అయితే మా బాబు కోసం చెప్పేసి ఇలాగా కడిగి పెట్టానైతే పెసరపప్పు, కందిపప్పు అలాగే ఎండబెట్టాను అనమాట. అలాగే రైస్ కూడా గ్లాస్ రైస్, పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు కందిపప్పు అనమాట. ఫస్ట్ టైం పెడుతున్నా కాబట్టి ఇది కూడా యాడ్ చేయట్లేదు. చిన్నగా పెడుతున్నాను అనమాట. కందిపప్పు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను, ఫస్ట్ టైం పెడుతున్నా కదా. బాగా ఎండబెట్టుకున్న తర్వాత ఇలాగ పెసరపప్పు, కందిపప్పు, జీడిపప్పు వచ్చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా వచ్చేసి నేను ఎలా చేస్తానంటే కొంచెం క్వాంటిటీలోనే చేస్తాను అనమాట. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కొంచెంగా అలవాటు చేస్తాను. ముందుగా వచ్చేసి రైసు అలాగే కందిపప్పు అనేది బాగా శుభ్రంగా కడుక్కొని ఎండబెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి బాగా ఆరిపోయిన తర్వాత ఫ్రై చేసుకోవాలన్నమాట సపరేట్గా. ఇంకా ఇక్కడైతే నేను రైసు అలాగే వాము, జీలకర్ర ఈ 3 అనేది ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు, పెసరపప్పు అనమాట, జీడిపప్పు ఈ 3 అనేది ఫ్రై చేసి పెట్టేసాను అనమాట. ఇంక ఇవి అనేది మనం ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకొని మన పిల్లలకి హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అనమాట. మనం రాగి జావ ప్రిపేర్ చేస్తాం కదా, సో అలాగనమాట. ఓకేనా ఫ్రెండ్స్, పిల్లలు బాగా తింటారు, ఇష్టంగా తింటారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ట్రై చేయండి మీ పిల్లలకి మీరు కూడా. ఇంకా తర్వాత అయితే పిండి అయితే మర పట్టించుకొని వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడైతే మా అత్త అనమాట ఈమె. ఇంకా ఆమె కూడా మాకు హెల్ప్ చేస్తూ ఉంది. 10 kg పిండి అంటే చాలా పిండి కాబట్టి సో మా అమ్మకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా జల్లించాము మొత్తం కూడా, ఎందుకంటే మనకి సాఫ్ట్గా వస్తుంది పిండి అనేది. చేసుకున్న తర్వాత తినడానికి బాగుంటుంది అనమాట అలా జల్లించుకుంటే. ఇంకా తర్వాత అయితే నేను చెప్పాను కదా మా బాబుకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పి, సో అవంతా కూడా మిక్సీ పట్టేసి జల్లించాను అనమాట. మీరు జల్లెడ పట్టుకోండి, బేబీ ఫుడ్, చిన్న బేబీ కాబట్టి సో జల్లించుకోవాలన్నమాట. ఇంకా తర్వాత అయితే జీడిపప్పు అవన్నీ ఎండు కొబ్బరి అవన్నీ అయితే మా అమ్మ నెయ్యిలో వేయించింది, ఫ్రై చేసింది అనమాట నెయ్యిలో. మేమైతే నైట్ ప్రిపేర్ చేసామన్నమాట. ఇంక రేపు మార్నింగ్ వెళ్తాం అన్నంగా నైట్ ప్రిపేర్ చేసామన్నమాట చలిమిడి అయితే. ఇంకా జీడిపప్పులు అయితే చాలానే వేసింది మా అమ్మ.
కొబ్బరి, ఎండు కొబ్బరి కూడా వేసింది. ఇంకా చాలా టేస్టీగా ఉంది నిజంగా ఫ్రెండ్స్. అసలు చాలా మంచిదన్నమాట పిల్లలకి. అలాగ మనము పిల్లల తరపున ఇస్తే చాలా మంచిదన్నమాట. మా ఊర్లో అయితే 50 ఫ్యామిలీస్ ఉన్నారు. మేమైతే మాత్రంకి రేపైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట ఊరికి. ఇంకా ఇప్పుడు అన్నీ కూడా రెడీ చేసుకుంటా ఉన్నాం అన్నమాట. ఇంకా రేపు 10:30కి అలాగా వెళ్తామన్నమాట. కార్లో అయితే వెళ్ళబోతున్నాము. ఇంక ఇప్పుడు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటా ఉన్నాం అన్నమాట ఒక్కొక్కటిగా. ఇంకా మందులు, బట్టలు అన్నీ కూడా సర్దుతూ ఉన్నాం అన్నమాట. ఇంకా ప్రతి ఒక్కటి కూడా సర్దుకుంటూ ఉన్నాను ఒకరోజు ముందుగానే. ఎందుకంటే రేపు మనకి ఫ్రీగా వెళ్ళొచ్చు. సో అందుకని చెప్పేసి మొత్తం కూడా ఇంకా బట్టలు, మందులు, పిల్లల మందులు అన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నాను. ఇంకా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి చూడండి మన ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా 3 నెలల తర్వాత ఇంకా వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా ఇంటికి. అయితే మాత్రం ఇంకా చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట. ఇంకా తప్పదు కదా, సో వెళ్ళాలి. ఇంకా వెళ్తున్నాము 3 నెలల తర్వాత వెళ్తున్నాం అన్నమాట మా ఊరికి. ఇంకా తప్పదు, ఇంకేం చేస్తాం చెప్పండి. ఇంకా పాపకి స్కూల్ కూడా ఓపెన్ చేశారనమాట. ఇంకా రేపైతే బయలుదేరిపోతున్నాము. ఇంకా ఈసారి ఏంటంటే మా అమ్మ కూడా వస్తుంది కాబట్టి కొంచెం హ్యాపీగా ఉంది, లేదంటే నేను ఫీల్ అయిపోయేదాను అనమాట. సో అది అన్నమాట. ఇంకా రేపు వీడియోస్ వస్తూ ఉంటాయి చూడండి మన ఛానల్లో. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఇంకా నేనైతే మా అమ్మ వారి ఇంట్లో ఒక 3 months అయితే హ్యాపీగా ఉండనమాట. సో ఇంకా తర్వాత ఇంకా వెళ్ళిపోవాలంటే చాలా బాధ వేసింది. కానీ మా అమ్మ వచ్చింది కాబట్టి కొంచెం హ్యాపీ అనిపించింది. ఇంకా ఒక్కదాన్ని వచ్చినట్లయితే చాలా బాధపడేదాన్ని. మా అమ్మ వచ్చింది కాబట్టి ఇబ్బంది ఏమి అనిపించలేదు. ఆ తర్వాత అయితే ఇంకా బయట పొయ్యి పెట్టేసామన్నమాట. ఇంకా పొయ్యి మీదే చేసేసాము. ఇక్కడ ఏంటంటే మా అవ్వ అన్నమాట, సొంతం. ఆ తర్వాత అయితే మా ముగ్గురు కలిసి ప్రిపేర్ చేశారనమాట. ఒక్కరు చేయాలంటే చేయలేరు ఈ పిండి అయితే. ఒక 10 kg కాబట్టి ముగ్గురు అయితే చేశారు. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు అనమాట. సరే ఫ్రెండ్స్, వీడియో చూస్తూ ఉండండి. మన వీడియోస్ రోజు వస్తూ ఉంటాయి. ఇంకా మా ఊరికి వచ్చేసాను కాబట్టి ఇక్కడి నుంచి అయితే వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి మన ఛానల్ని. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీడియోకి అయితే. ఎలా చేయాలో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. ఇక్కడ మా అమ్మకి కూడా తెలియదు అనమాట అంతగా. సో మా అవ్వకి పిలుస్తామన్నమాట ఇంటికి వచ్చి చేయమని చెప్పేసి. సో అందుకని చెప్పి మా అవ్వ వచ్చి చేసి ఇచ్చిందనమాట. మాకు చాలా బాగా వచ్చింది, చాలా బాగా కుదిరింది. ఇంకా మా అవ్వ అయితే మాకు పాకు పట్టించేసి ఇంకా వెళ్ళిపోయిందనమాట. ఇంటికి అయితే మాత్రం దగ్గరే వాళ్ళ ఇల్లు కూడా మా ఇంటికి వెనకాలన్నమాట. ఒక 10 kg పిండి కాబట్టి ఒక 6.5 kg పడిందనమాట చక్కెర అయితే మాత్రం. చూడాలి మా అమ్మ పని చేస్తే అప్పుడు మీకు ఫుల్ వీడియో పెడతాను. డాడీ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. డాడీ హాయ్ చెప్పు. ఇక్కడ ఏంటంటే వీడియో తీస్తున్నానని చెప్పేసి మా హస్బెండ్ అయితే చూస్తూ ఉన్నారు కెమెరాకి వెళ్ళి. ఇంకా మా పాప అయితే బయటికి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ డాడీని అడుగుతుంది అనమాట. బయటికి వెళ్ళి బ్రెడ్ తెచ్చుకోవాలి అని చెప్తూ ఉందన్నమాట. సో అదే అక్కడ డిస్కషన్ అయితే. ఇంకా తర్వాత అయితే యాలకులు కూడా వేసుకోవాలి. యాలకులు అయితే మిక్సీ పట్టి వేసిందనమాట. అట్లాగే పిండి పాకు పట్టించేప్పుడు యాలకుల పిండి అయితే వేసేసింది.
మొత్తం సాడీలు తెచ్చుకుంటూ తిరుగుతుంది ధ్యానం ఇంకా మారలేదు అంది మనిషి నాకు ఎప్పుడు ఒకసారి మారాలి అదే కదా మారట్ల జీవితం వేస్ట్ వేస్ట్ కదా ఇప్పుడు ఒక మనిషి కూడా ఒక క్షమాపణ అడగకపోయింది అది కదా మనిషి మారకపోయి పరలోక రాజ్యం ఎట్టపోతుంది యారం పొల వచ్చి నాకు లేదమ్మా నువ్వైనా నేనైనా కాదక్క మా సాడీలు చెప్పుకోండి వాళ్ళ మీద వీళ్ళు వస్తామంటారు వాళ్ళు వస్తామంటారు మరి బాగానే అబద్ధాలు అసలు నేను పిలవపోతాను నీ కాడికి వచ్చాను చేటు మాట్లాడుతాను అదే కదా దావుతుంది వచ్చింది స్టార్ట్ అయింది మనుషులు అట్లా సో సాడీలు చెప్పుకుంటాం అక్క సాడీలు చెప్పుకుంటా పేరు చేసుకోవచ్చు అట్లా సాడీలు చెప్పుకోవచ్చు ఫోటోలు దగ్గర ప్రేమ చేసుకుంటారు భార్య ఫోటోలు తీయమన్నాడు పోయి తీసింది సమాధానం ఈ ప్రేమ కూడా కట్టేసి ఇచ్చింది ఆల్బమ్ చేసుకుని ప్రజమ్మ గుళ్ళ చేసుకుని అందులో ఏమంటుంది ఎప్పుడు వస్తావు ఏం చేసుకోలే అమ్మా సరామా ఈ జీడిపప్పు ఎప్పుడు వస్తావు తర్వాత ఎట్లా అయ్యాంటి జీడిపప్పు ఎన్ని వేయాలన్నా అన్నీ వెయ్యాలా? ఏం నాకేం తెలుసు మరి నీళ్ళలోనే అన్ని పోసి పిండి పోసి చెప్తే సరిపోదు పిండిని తర్వాత చేసి సరే సగం సగం చేసిన కానీ పోసి చేద్దాం అందమ్మ నువ్వు తీసేది పో తీసేవుతారమ్మ మా మమ్మీ తీయమంటుంది ఏమని నీ ఊరికి తీసుకోవద్దురా నన్ను డబ్బులు కావాలండి డబ్బులకు కావాలి ఆ, చాలేదు డబ్బులు కావాలి మాకు అది ఆ, మాకు తిండి కదా చేతికి వస్తే మనకు అరిసెలకు అయితే తిరిగి కాకుండా నెయ్యి మరి నెయ్యి ఇప్పుడు కాదు నేను వేసేది తర్వాత తిండి వేసి కదా అయినా బాగుంటుంది కట్ట ఆరకుండా ఇంకా సలిమిడి అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది మా అమ్మ మా అవ్వ మా అత్త అనమాట వాళ్ళ ముగ్గురు కూడా బంధువులు అనమాట. ఇంక వాళ్ళైతే సలిమిడి ప్రిపేర్ చేస్తారు. మా నాన్న వాళ్ళ అక్క అనమాట, మా అమ్మ చెప్తుంది పక్కన. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళైతే బాగా చేస్తారు అనమాట. 10 కేజీలు చేసింది. ఇంకా టైం అయితే 10:30 అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇంకా పిల్లలు ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సో సబ్స్క్రైబ్ మడత చేయండి. వేసిన తర్వాత మీకు థ్యాంక్ యూ సో చూపిస్తాను. మచ్. బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్.